ఎంత బాగా పూసినాయి చూడండి. నేను ఇంకా రోజు తెంపుతూనే ఉంటా పూజకి. ఎంత బాగుంది చూడండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. ఇది చూడండి ఎంత ఫ్రెష్ ఉంది వంకాయ. ఈ చెట్టుకున్నాయి. ఇది చూడండి ఎంత పెద్ద ఉంది. ఇంకా చిన్నది ఉంది. ఈ చెట్టుకు పూత చూడండి, పూత చాలా ఉంది. చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయి. అరటిగెల చూడండి పండింది. ఫస్ట్ చెట్టు మీదనే ఒకటి పండింది. పండినాక ఇట్లా దీంట్లో పెట్టేసిన, దీంట్లో పేపర్లన్నీ ఇట్లా పెట్టేసి లోపల ఈ పేపర్ల మధ్యలో ఈ గెల పెట్టేసిన. ఇప్పుడు 2 days అవుతుంది నేను పెట్టి. మండే రోజు కట్ చేసిన ఇది గెల. దీంట్లో పెట్టేసి ఇట్లా పేపర్లతో నింపేసిన. ఇట్లా ఎంత మొత్తం పండిపోయినాయి చూడండి, ఎంత బాగున్నాయి, ఎంత ఫ్రెష్గా ఆర్గానిక్గా ఎంత బాగున్నాయి చూడండి. మనం ఏమో వీటికి పెస్టిసైడ్స్ ఏమి వేయకుండా పండించినాం న్యాచురల్గా. ఎంత బాగుంది చూసేదా. కిచెన్ వేస్ట్తో మొత్తం. ఇగో ఇది డబల్ వచ్చింది చూడండి, ఎంత బాగుంది. స్టార్ట్ అయినాయి, చిగురుతోనే పూత స్టార్ట్ అయింది. చిగురికి పూత. ఎంత హెల్దీగా వస్తుంది చూడండి చెట్టు. ఇది పాత టైర్ ఉండే, ఇట్లా కట్ చేసి దీనిలో పెడుతున్నాము. దీనిలో మట్టి బాగానే పడుతుంది, మంచిగా వస్తాయి మొక్కలు. ఈ కిచెన్ వేస్ట్ ఇట్లా వేస్తున్నాను లేయర్గా. దీని మీదగా మట్టి కప్పేసి మొక్కలు పెట్టేయడమే చూడండి. అంతే, కిచెన్ వేస్ట్ లేయర్గా పెట్టేసుకొని ఎండుటాకులు అవి అంతే. ఇంకా మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా బలం ఉంటుంది, చెట్లు హెల్దీగా వస్తాయి, కాయలు కాస్తాయి, పూలు వస్తాయి,
సింపుల్ సింపుల్ వే ఇది. దీనిపైన నేను మట్టి వేసి విత్తనాలు పెట్టేస్తాను అంతే. నేను అంత కొత్తిమీర తెంపినా కూడా ఇంత ఉంది. ఇంకా టబ్బులలో ఉంది కొత్తిమీర వేరే. ఇవాళ ఈరోజు ఈ టబ్బులో దింపేసిన, ఈ టబ్బులు దింపేసిన. టమాటా చూడండి ఇంత గుత్తులుగా వచ్చేసినాయి, ఎంత బాగున్నాయి చూడండి. ఒక్క గుత్తికి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇటు పూత వస్తూనే ఉంది, ఈ కాయలు ఉన్నాయి. ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. దొండకాయలు స్టార్ట్ అయినాయి. ఇంకా ఇది సీతాఫలం చెట్టు. ఇది మళ్ళీ చిగుర్లు స్టార్ట్ అయినాయి. కాయలు అయిపోయినాక చిగుర్లు స్టార్ట్ అయ్యి ఈ మొగ్గలు వస్తున్నాయి. ఇవి కాయలు వస్తాయా మరి పండు అవుతాయా తెలియదు, కానీ పూతనైతే వస్తుంది దీనికి. ఇక్కడ టమాటా చూడండి మొత్తం ఇగో గుత్తి ఉంది. ఇంత పెద్ద చెర్రీ టమాటా ఇట్లా గుత్తిలాగా వస్తాయి కదా, ఇవి పెద్దగానే ఉన్నాయి అయినా గుత్తిలాగా వస్తున్నాయి. ఈ కాయ ఇట్లా క్యాన్లు ఉండే ఈ కట్ చేసి ఇలా మట్టి నింపిన చెట్లు పెట్టాలి. ఇది చెరుకు ఇట్లా వచ్చింది. ఇది అయినట్ట తెలియట్లేదు, మళ్ళీ దీనికి ఇట్లా పిలకలు వస్తున్నాయి. ఇట్లా ఉంటే తెంపొచ్చా తెంపరాదా తెలియట్లేదు. మరి ఇట్లా పిలకలు వస్తున్నాయి, తీసేయాలా? మీకు ఏమన్నా తెలిసి ఉంటే కామెంట్ పెట్టండి. ఇది అయిపోయినట్ట తీయొచ్చా గడ? ఇది స్టార్ ఫ్రూటు. అంతకుముందు నా దగ్గర ఉండే బాగా కాయలు కోసినాయి. నేను ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడు కుండీ మార్చేసి మడిలో పెట్టిన చెట్టును తీసి పెట్టినప్పుడు ఏంటంటే అది సమ్మర్ ముందు పెట్టినాం కాబట్టి అది ఏనుకున్నట్టే ఏనుకుంది, కానీ ఎండిపోయింది మొత్తం. మళ్ళీ తీసుకొచ్చి పెట్టిన. ఇది 1 మంత్ అవుతుంది అంతే, 1 మంత్ కూడా కాలేదు. అది పూతతో ఉండే నేను తెచ్చినప్పుడు. కాయలు రాలిపోతున్నట్టున్నాయి, చేతికి వచ్చేసింది. ఇది పూత ఉండే, ఇక్కడ వచ్చినాక పిందెలుగా మారినాయి. పుదీనా ఇదంతా చుక్కకూర తెంపిన, ఇదంతా పుదీనా. నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హెల్ప్ అవుతుంది కదా షేర్ చేస్తే. చిన్న చిన్న సింపుల్ వేలో కదా ఇది, మన ఇంట్లో కిచెన్ వేస్ట్తో ఇదంతా ఆర్గానిక్గా కొంచెం వచ్చినా సరిపోతుంది కదా. కూరగాయలు, కొత్తిమీర, మెంతి. థ్యాంక్ యూ.